లలిత, వనిత ఇద్దరూ అక్కచెల్లెళ్ళు. వాళ్లది పేద కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ కూలికి పోయేవాళ్ళు. అయితే అకస్మాత్తుగా ఒకరోజున ప్రమాదంలో వాళ్ల అమ్మానాన్నలు చనిపోయారు. ఆ సమయానికి లలిత చాలా చిన్నది, 6 ఏళ్ళు అంతే. వనితేమో కొంచెం పెద్దది, ఆ పాపకు 10 ఏళ్ళు. వాళ్ళిద్దరినీ చూసుకునేందుకు బంధువులు ఎవ్వరూ లేరుకూడా. చుట్టుప్రక్కల వారి సహకారంతో కొద్ది రోజులు నెట్టుకొచ్చాక చివరికి వనిత రామారావుగారి ఇంట్లో పనికి కుదురుకున్నది. రామారావుగారు మంచి మనిషి. చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు అని ముందు వనితని పనిలోకి రానివ్వలేదు ఆయన. అయితే అందరూ నచ్చజెప్పాక ఆ పాప పనిచేస్తూ చదువుకోవాలి అన్న షరతుమీద ఆయన ఒప్పుకున్నాడు. అయితే వనితకు చదువు ఏమంత అబ్బలేదు. ఆ పాప మనసంతా పనిమీద, చెల్లెమీదే ఉండేది. చెల్లెని సరిగ్గా చూసుకోవాలి అనే ఉండేది ఎప్పుడూ. అంత చిన్న వయస్సులోనే తనకొచ్చే కాస్త నెలజీతాన్ని 2 భాగాలు చేసేది వనిత. ఒక భాగాన్ని ఇంటి ఖర్చులకు వాడేది, ఇంకొక సగాన్ని ఒక కుండలో దాచిపెట్టేది. ఒకరోజున ఆ కుండలో ఇక డబ్బు పట్టలేదు. చూస్తే కుండ నిండిపోయి ఉన్నది. లలితకి, వనితకి ఆ డబ్బుతో ఏం చెయ్యాలో తెలియలేదు. అంత డబ్బును ఇంట్లో ఉంచుకోవటం ఏమంత మంచిది కాదు. కొంచెంసేపు ఆలోచించాక దాన్ని తీసుకొని రామారావుగారి దగ్గరికి వెళ్లారిద్దరూ. ఈ డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి, ఏమైనా అవసరం పడితే మళ్ళీ తీసుకుంటాం అని. ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, లలితది ఇప్పుడు బడికెళ్లే వయస్సు. నిజానికి నువ్వు బడికి వెళ్ళాలి, కాని వెళ్లట్లేదు. ఒక పని చేద్దాం, ఈ డబ్బులు నా దగ్గర ఉంచుతాను. వీటితోటే లలితను చదివిద్దాం, మా పాప రేఖతో పాటు. ప్రభుత్వ బడిలో చేరితే ఖర్చులు కూడా ఏమంత ఉండవు. మధ్యాహ్నం భోజనం బడిలోనే పెడతారు. ఇక ప్రొద్దున, మాపున భోజనం మా ఇంట్లోనే చేయొచ్చు. మెల్లగా వనిత కూడా కనీసం ఒక పూట బడికి పోవచ్చు అన్నారు. అట్లా లలిత బడికి వెళ్లటం మొదలెట్టింది. రామారావుగారు ఆ రోజునుంచి లలిత, వనితలకు చాలా సహాయం చేశారు. తన సొంత కూతురు రేఖతో పాటు వాళ్లని ఒకేలా చూసుకున్నారు. అయితే ఒకరోజున రామారావుగారి చేతి గడియారం మాయమయ్యింది. ఆయన స్నానం చేసే ముందు దాన్ని తన కళ్లజోడును ముందుగదిలో టేబుల్ మీద పెట్టి వెళ్లారు. వచ్చి చూసేసరికి అది లేదు. తన గడియారాన్ని ఎవరో తీశారని ఆయనకు అర్థమయ్యింది. కాని ఎవరు? ఆ సమయానికి రేఖ బడికి వెళ్ళి ఉన్నది. వనిత ఇల్లు తుడుస్తూ ఉండింది. రామారావుగారికి వనిత మీద కొద్దిగా అనుమానం వచ్చింది. బయటివాళ్లను ఇంట్లో పెట్టుకోవద్దంటే విన్నారా? చూడండి, ఇట్లానే అవుతుంది. ఈ రోజున గడియారం, రేపు మరొకటి అని రామారావుగారి భార్య గట్టిగా అనటం మొదలుపెట్టింది. అది విని వనిత చాలా నొచ్చుకున్నది. ఆ పాప చిట్టి హృదయం చిన్నబోయింది. ఇల్లు తుడిచేటప్పుడు తనుకూడా చూసింది. నిజంగానే ఆ గడియారం టేబుల్ మీద ఉండింది. మరి ఇప్పుడు అది ఎటుపోయింది? ఆ రోజంతా వనిత మనసులో లేదు. ఒకవైపున పనిచేస్తూనే మరోవైపున ఇల్లంతా వెతుకుతూ ఉండింది. గడియారం జాడలేదు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక మాయమైన గడియారం గురించి చెల్లెలికి చెప్పింది వనిత. ఇవాళ్ల బడిలో రేఖ తన స్నేహితురాళ్లకు ఒక గడియారం చూపిస్తూ ఉండింది. అదే అయ్యుంటుంది బహుశా. నువ్వేం కంగారు పడకు. రేపు నువ్వు వెళ్లేసరికి గడియారం ఇంట్లోనే ఉంటుంది చూడు అని అక్కను ఊరడించింది. మరునాడు వనిత పనికి వెళ్లేసరికి నిజంగానే గడియారం యథాప్రకారం టేబుల్ మీద ఉండింది. రేఖ దాన్ని తిరిగి తీసుకొచ్చేసిందనమాట. అయితే గడియారం గురించి, రేఖ దాన్ని బడికి తీసుకెళ్లటం గురించి తనతో ఏమైనా చెబుతారేమోనని ఆ రోజంతా చాలా ఎదురుచూసింది వనిత. కాని రామారావుగారు ఆఫీసుకు వెళ్ళిపోయారు. ఆయన భార్యేమో తనకుగా ఏమీ అనలేదు. మరునాటికి వనితకు జ్వరం వచ్చేసింది. ఆ పాపకు ఇక పనికి వెళ్లాలనిపించలేదు. లలిత బడికి వెళ్ళింది. వనిత మూలుగుతూ ఇంట్లోనే పడుకున్నది. ఆ రోజు సాయంత్రమవుతుండగా వచ్చారు రామారావుగారు. వనితను, లలితను తమ ఇంటికే తీసుకెళ్లారు. డాక్టరును పిలిపించి మందులు ఇప్పించారు. నిద్రలో అంతా వనిత కలవరిస్తూనే ఉండింది, నేను గడియారం తీయలేదు అని. మరునాడు జ్వరం కొద్దిగా తగ్గాక వనిత వెళ్లి రామారావుగారికి చెప్పింది, ఇంక నేను పని మానేస్తాను అని. రామారావుగారు నవ్వారు. అర్థమైందా అన్నట్లు భార్యవైపు చూశారు. రామారావుగారి భార్య కళ్లనీళ్లు పెట్టుకొని వనిత చేతులు పట్టుకొన్నది. రామారావుగారు వనితతో అన్నారు, మేమిద్దరం నిన్న దీని గురించి బాగా ఆలోచించాం. నిజంగానే నిన్ను ఇక పనిలోంచి తీసేస్తున్నాం అని వనిత నిర్ఘాంతపోయింది. రామారావుగారు కొనసాగించారు చిరునవ్వుతో, అయితే విను,
ఇక నుండి మీ అక్క చెల్లెళ్ళిద్దరూ వేరుగా ఉండటానికి వీలులేదు, మాతోబాటు మా ఇంట్లోనే ఉండాలి. మేం ఇద్దరం మిమ్మల్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపైన మాకు ముగ్గురు ఆడపిల్లలు, నువ్వు, లలిత, రేఖ. ముగ్గురూ బడికి వెళ్ళాలి, ఆరోగ్యంగా, బలంగా ఎదగాలి, గొప్పవాళ్లవ్వాలి. అవునే, మా మాట కాదనకు అన్నది రామారావుగారి భార్య. వనిత మళ్లీ నిర్ఘాంతపోయింది. అయితే ఈసారి సంతోషంగా. అటు తర్వాత వనిత కూడా బడికి వెళ్లటం మొదలుపెట్టింది. రామారావుగారికి ఇప్పుడు ముగ్గురు పిల్లలు. ముగ్గురూ చక్కగా చదువుకుంటున్నారు. ముగ్గురూ తప్పకుండా గొప్పవాళ్లవుతారు.